గారు. రాధే కృష్ణ శ్రీవాణి గారు. రాధే కృష్ణ మేడం గారు. నేను శ్రీమతి మద్ది గాయత్రి గారి వద్ద నారాయణి నేర్చుకుంటున్నాను. మా క్లాస్ టీచర్స్ శారదా మేడం గారు, లలితా పంతంగి మేడం గారు. నా పేరు పిన్నింటి శ్రీవాణి. నేను 4వ దశకము మెమరైజేషన్ చేశాను, చెప్పాలనుకుంటున్నాను. 4వ దశకము అష్టాంగ యోగ సిద్ధి వర్ణనము. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శృతవ తుష్టిమాప్నుయాం బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమి సుఖాసనం పంకజాబ్జమపి వా భవత్పరాః తారమంతరను చించ సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృతా యాస్మహే భవదుపాసనోన్ముఖాః అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంత్రరార్ధతాం ఉద్వహేమ భవదంఘ్రిచింతకాః విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః ఝాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతాత్మనాం సాంద్రమోదర స్వరూపమాంతరం బ్రహ్మరూపమయి తేవ భాసతే తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వస్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతౌ ఆరభేమహి చ ధారణాదికం ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మసుఖ కల్పితోత్సవాః ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్ త్వస్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షరసికః క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయచ్చ జషుషుం నయాశనైః లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహः ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతः సార్ధమేవ కరణైర్నిరీయతే అగ్నివాసరవలర్క్షపక్షగైః ఉత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే ఆస్థితోऽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్జతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా తత్ర వా తవ పదేऽథవా వసన్ ప్రాకృతః ప్రళయ ఏతి ముక్తవాన్ స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిజ్య జగదండమోజసా తస్య చక్షితిపయో మహో నిలద్యో మహాప్రకృతి సప్తకావృతీః తత్తదాత్మకతయా విశన్ సుఖీన్ ఆతితే పదమనావృతం విభో అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే अर्चिरादिगतिमीदृशीं व्रजन् विच्युतिं न भजते जगत्पते सच्चिदात्मक भवद्गुणोदयान् उच्छरन्तम् अनिलेश पाहि माम् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिल गुरो भगवान् नमस्ते। రాధే కృష్ణ అమ్మ, చక్కగా చెప్పారు. హరే కంగ్రాచులేషన్స్. ఇట్లాగే మీరు 100 దశకాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెప్పేయాలి. సమస్త దేవతల ఆశీస్సులతో శుభమస్తు, నిత్య శుభమస్తు అమ్మ. సమస్త సన్మంగళాని భవంతు, శ్రీరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు, పితృదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. వెరీ నైస్ అండి. రాధే కృష్ణ అమ్మ. థ్యాంక్ యూ మేడం గారు. శ్రీవాణి గారు కంగ్రాచులేషన్స్. మీ రేస్ ఇట్లాగే కొనసాగిస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం గారు. వాణి అమ్మలు చాలా బాగా చెప్పావమ్మా. కంగ్రాచులేషన్స్ అండి వాణి గారు. శ్రీవాణి గారు కంగ్రాట్స్ అండి. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా వినడానికి.
చాలా బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి. అదే చెప్పారు శ్రీవాణి గారు. అండి శ్రీవాణి గారు చెప్పారండి. అందరికంటే ముందున్నారు, చాలా దశకాలు చెప్పేశారు. ఏ దశకాలు చెప్పేస్తున్నారు. ఉన్నవి కూడా పూర్తి చేస్తున్నారు. శ్రీవాణి గారు కంగ్రాట్స్ అండి శ్రీవాణి గారు. శ్రీవాణి గారు శ్రీవాణి గారు మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా చేసుకున్నారు షేర్ చేసుకోండి మాకు. మేము కూడా ట్రై చేస్తాం అట్లానే. అంటే మీ గారు ఎనర్జీ లెవెల్స్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నారో కొంచెం మాకు కూడా టిప్స్ చెప్పండి. అట్లా కాదు, మేడం గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మేడం గారు ఒక్కొక్క దశకం 13 సార్లు అట్లా చదవమని చెప్పేవాళ్ళు బాగా రావటానికి. స్టార్టింగ్ నుంచి కూడా నేను అట్లాగే చదువుతున్నాను, ఒక రోజుతో కాదు, నేను స్టార్టింగ్ నుంచి అట్లాగే ప్రాక్టీస్ చేశాను. కంగ్రాచులేషన్స్ శ్రీవాణి గారు. వెరీ నైస్ అండి. 13 సార్లు చదివిన తర్వాత ఆ ఫ్లో చేసిన తర్వాత మనకే అనిపిస్తది, అరే ఇదేదో మనకు వచ్చేసినట్లుంది, మనం ట్రై చేద్దామే అని. సరే ఇంకొక 2-3 మిస్టేక్స్ పోతే ఈ 2-3 కరెక్షన్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా అనుకుంటాము. అది నిజంగా సహజం అండి, అది ఖచ్చితంగా అట్లాగే చాలా ఈజీగా అట్లా గ్రాస్ప్ చేయగలుగుతాం అట్లా ఒక కౌంట్ పెట్టుకొని చదివినట్లయితే. 13 టైమ్స్ మీకు 1 అవర్ పట్టేదా అమ్మా? అంటే ఫస్ట్ లో చాలా టైం పట్టేది మేడం గారు. ఒక 13 సార్లు అని కాదు, ప్రతిరోజు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే, ఫ్లో కరెక్ట్ గా చక్కగా అన్ని ఉందండి. దశకాలు ఫ్లో కూడా కానీ మీరు కామన్ కానీ రోజు కానీ. దశకం 4 సార్లు. ఓకే, అంటే నెట్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా, కరెక్ట్ గా అందరికీ లేదు. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, రాధే కృష్ణ. ఓకే మేడం.